మంది డాక్టర్లు కూడా సజెషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా మా విషయంలో. అంటే ఇలా అన్నారని ఏమనుకోవద్దు. చాలా మంది డాక్టర్లు సీరియస్ కేసులు వస్తే కొంతమంది డాక్టర్లు ప్రత్యేకంగా అమ్మా మా చేతిలో కన్నా దైవం మీద ఇక్కడ ఆధారపడింది, ఇది మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చేత నా మాట విని వాళ్ళ గురువు గారు అన్నారు ఎందుకైనా ఒకసారి జాతకం చూపించుకుని జాగ్రత్త పడండి అని చెప్పే డాక్టర్లు చాలా మంది ఉన్నారు తెలుసా ఈ రోజుల్లో. అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, అలా చెప్తే మళ్ళీ ప్రపంచంలో పెద్ద సమస్య అవుతుంది. డాక్టర్లు ఏంటి జ్యోతిష్యాన్ని ఎంకరేజ్ చేయడం ఏంటి, పూజలు ఎంకరేజ్ చేయడం, వాళ్ళ పని మానేసి వాళ్ళ ఆపరేషన్ చేసుకోకుండా అని కూడా చాలా మంది వితండవాదం చేస్తూ ఉంటారు. కానీ డాక్టర్లకు కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకే సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా దైవ బలంతో వాళ్ళ వైద్యాలు చేసుకున్నారు. అర్థమైందా? నిజంగా అంటే నాకు ఇది అంటే ఒక క్వశ్చన్ ఉంది, నాకే కాదు జనరల్ చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, డాక్టర్స్ ఒక 10% అసలు ఛాన్స్ కూడా లేదని చెప్తున్నారు. అలాంటి టైంలో మనం ఎక్కడో ఒక మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండి పలానా హోమం చేపిద్దాం, పలానా అది చేపిద్దాం, ఇది చేపిద్దాం, దానివల్ల బతుకుతాడేమో అని చెప్పి నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాం కదా. ఇలాంటి హోమాలు కానీ పూజలు కానీ చేస్తే ఈ రోజుల్లో, నేను ఒకప్పుడు పూర్వం గురించి మాట్లాడట్టే, పర్టికులర్ గా ఈ రోజుల్లో నిజంగా హోమాలు లేదంటే పూజలు చేస్తే చచ్చిపోయే మనిషి బ్రతుకుతాడా? ఖచ్చితంగా. మీకు ప్రతి జాతకంలోనూ గండాలను ఉంటాయండి. ఓకే, మృత్యు గండాలు అంటారు వాటిల్లే. కంపల్సరిగా ఆ సమయంలో యాక్సిడెంట్లు అవ్వడాలు, హాస్పిటల్ పాలవడాలు, శస్త్రచికిత్సలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అది ముందే గ్రహించాం అనుకోండి, ముందుగా మనం దానికి సింపుల్ గా సొల్యూషన్స్ ఉంటాయి. తాత్కాలిక జపాలు చేసి కొన్ని రకాల హోమాలు చేసి అసలు అది అంత పెద్ద సీరియస్ అవ్వకుండా చేయొచ్చు.